హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ శనగపప్పు గోధుమ రవ్వ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. నార్మల్ శనగపప్పుతోనే పాయసం చేస్తూ ఉంటారు. నేను కొంచెం డిఫరెంట్గా గోధుమ రవ్వని యాడ్ చేసి ఎంతసేపు అయినా కూడా చిక్కబడకుండా అదే కన్సిస్టెన్సీలో ఉండేలాగా శనగపప్పు పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి. ఇక్కడ మొత్తం అన్నీ కూడా అదే కప్తో తీసుకోవాలి. శనగపప్పుని అయితే కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా 1-2 సార్లు కడుక్కున్నానండి. ఇప్పుడు దాంట్లో శనగపప్పు మునిగే వరకు వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి. అరగంట నానితే సరిపోతుంది. అరగంట తర్వాత ఈ విధంగా నానిందండి. చూడండి, మనం ఒక బద్దను తీసుకొని నొక్కు చూస్తే విరగాలన్నమాట. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నానండి. రైస్ కుక్కర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనం ఏ కప్తో అయితే శనగపప్పు వేసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2.5 కప్పుల వాటర్ వేసాను. మరీ ఎక్కువ వాటర్ వేస్తే కనుక మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి వాటర్ అనేది పైకి వచ్చేస్తుందండి. 2 కప్పులన్నర వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుంటున్నానండి. విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. 3 విజిల్స్ కనుక వస్తే మనకి శనగపప్పు బాగా మెత్తగా అయిపోతుందండి. పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నాము అదే కప్తో 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా గోధుమ రవ్వ తీసుకున్నానండి. నేను ఇక్కడ కొంచెం లావుగా ఉన్న గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ కంటే ఎక్కువ తీసుకున్నాను. మీరు సన్నగా ఉన్న గోధుమ రవ్వ తీసుకున్నట్టయితే అది ఫుల్ కప్పు తీసేసుకొని 1 కప్పు వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు శనగపప్పుని ఉడికించుకుందామండి. ఈలోగా మనకి గోధుమ రవ్వ నానుతుంది. 1 విజిల్ వచ్చింది కదండి, 2 విజిల్స్ వచ్చినాయండి. నేను చూపించలేదు. మనకి త్వరగా ఆవిరిపోవటం కోసం ఇలా స్పూన్ పెడితే కనుక మనకి ఆవిరి త్వరగా పోతుందండి. చూడండి, ఇప్పుడు కొంచెం పచ్చి శనగపప్పు తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్నటువంటి గోధుమ రవ్వని ఆ వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలండి. శనగపప్పులో వేసేసుకుంటున్నాను వాటర్తో సహా. వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి. కలుపుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ అనేది ఇందాక మనం ఆఫ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని మనం ఈ రవ్వ ఇంకా శనగపప్పు కలిపి ఉడికించుకోవాలండి. ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా ఉడికిపోయిందండి. చూడండి, వాటర్లో రవ్వ ఇంకా శనగపప్పు కరెక్ట్గా ఉడికిపోయిందండి. మీరు శనగపప్పుని 2 విజిల్స్ కంటే ఎక్కువ వేయించకూడదండి. ఎక్కువ వేస్తే మరీ మెత్తగా అయిపోతుందండి. మనకి బద్దలా తగిలితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ వేసి బాగా కలుపుకున్నానండి. తర్వాత నేను 1 కప్ వరకు బెల్లం వేసుకున్నాను. మీరు 1.5 కప్ అయినా వేసుకోవచ్చండి బెల్లం. మేము ఇక్కడ స్వీట్ అనేది కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను 1 కప్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీరు 2 కప్స్ అయినా వేసుకోవచ్చు, లేదనుకుంటే 1.5 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీ షుగర్ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చండి, మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా. ఇప్పుడు నేను అందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకున్నానండి. యాలకుల పొడి వేసి కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నానండి. మంచి టేస్ట్ వస్తుందండి సాల్ట్ వేసుకుంటే. నేను ఈ శనగపప్పు పాయసంలో పాలైతే ఏమీ వేసుకోవట్లేదండి. ఓన్లీ గోధుమ రవ్వ ఇంకా శనగపప్పుతోనే ఇలా పాయసాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నానండి. ఆ కన్సిస్టెన్సీలో దింపేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుందండి. ఎంతసేపు అయినా కూడా ముద్దలా అవ్వకుండా అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్న తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్ని అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. చూడండి, మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత మనకి శనగపప్పు పాయసంలో తీసుకెళ్ళి వీటిని వేసేసుకోవాలండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక 1/2 అవర్ ముందు మనం శనగపప్పు నానబెట్టి రెడీగా పెట్టుకుంటే మనం చాలా ఈజీగా శనగపప్పు గోధుమ రవ్వ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి శనగపప్పు గోధుమ రవ్వ పాయసం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.